Hi students, this is Mr. Cool Chemistry or Chemistry by Mr. Cool. సో ఈరోజు మనం వీడియోలో కెమికల్ కైనెటిక్స్ అండ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ సంబంధించినటువంటి రెండు క్వశ్చన్స్. సో వెరీ 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 ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాం. మరి ఏవి అవి? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి 8 మార్క్స్ క్వశ్చన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. కెమికల్ కైనెటిక్స్ అండ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ, మాలిక్యులారిటీ ఆఫ్ రియాక్షన్ అండ్ గాల్వానిక్ సెల్, ఈ రెండింటి క్వశ్చన్స్ మనము ఆన్సర్స్తో సహా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో కంపల్సరీ అవి ఎగ్జామ్లో వస్తాయి, మీరు వినండి, 100% మీకు వస్తుంది. ఓకేనా స్టూడెంట్స్? సో మనం బోర్ లేకుండా వీడియోలకు వెళ్దాం. సో స్టూడెంట్స్, వాట్ ఈజ్ మాలిక్యులారిటీ ఆఫ్ రియాక్షన్? How is different from the order of reaction? Name one bimolecular and one trimolecular gaseous reaction. So now this is the chemical kinetics chapter. మనకు ఆల్రెడీ చెప్పాం, మనం ఏ అండ్ బి అని ఉంటుంది. ఒకటి కెమికల్ కైనెటిక్స్ నుండి వస్తే ఇంకొకటి బి అనేటువంటిది ఎలక్ట్రోకెమిస్ట్రీ నుండి వస్తుంది. లేదంటే ఎలక్ట్రోకెమిస్ట్రీ నుండి ఏ వస్తే బి నుండి కెమికల్ కైనెటిక్స్ వస్తుంది. ఓకేనా స్టూడెంట్స్? So this is very very easy answer. So what is molecularity of reaction? How is different from the order of reaction? So చూద్దాం. So first of all, what is molecularity? Molecularity అంటే ఏంటి అసలు? So it's very simple. The number of atoms, ions or molecules participating in rate determining step. Rate determining step of reaction is called molecularity. Is it clear students? The number of atoms, ions or molecules అంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కానీ అయాన్స్ కానీ ఆర్ మాలిక్యూల్స్ కానీ పార్టిసిపేట్ అవుతాయి వేట్లో ఇన్ రేట్ డిటర్మైనింగ్ స్టెప్ ఆఫ్ రియాక్షన్ ఈస్ కాల్డ్ మాలిక్యులారిటీ. మరి ఇక్కడ స్పెషల్గా రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అనేటువంటిది కంపల్సరీ రాయాలి. సో చాలా రియాక్షన్స్ అనేటువంటివి స్లో స్టెప్ అండ్ ఫాస్ట్ స్టెప్ అనే రెండు స్టెప్స్ లోపల జరుగుతూ ఉంటాయి. సో ఆ స్లో స్టెప్నే రేట్ డిటర్మినింగ్ స్టెప్ అంటాం. స్లో స్టెప్నే రేట్ డిటర్మినింగ్ స్టెప్ అంటాం. సో ఆ రేట్ డిటర్మినింగ్ స్టెప్ జరుగుతున్నప్పుడు ఎన్ని ఆటమ్స్ ఆర్ ఎన్ని అయాన్స్ ఆర్ ఎన్ని మాలిక్యూల్స్ పార్టిసిపేట్ అవుతాయో అదే దాని యొక్క మాలిక్యులారిటీ. క్లియర్ స్టూడెంట్స్? సో ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్, అయాన్స్ ఆర్ మాలిక్యూల్స్ పార్టిసిపేటింగ్ ఇన్ రేట్ determining step of reaction is called molecularity. Is it clear students? That's it, finish. Next order. The sum of powers of concentration terms of the reactants in the rate equation is called order of reaction. This is very simple. ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం, అది మనం ఎగ్జామ్ లో రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా స్టూడెంట్స్? సో N2O5 అనేటువంటి తీసుకుందాం. ఇక్కడ N2O4 ప్లస్ ఆఫ్ O2 అనేటువంటిది ఫామ్ అయింది. N2O5 and it forms N2O4 plus half O2 అనేటువంటి ఫామ్ అయింది. ఇక్కడ this is the reactant. Is it clear? Now these are the products. Is it clear? Reactant and products. సో మరి ఇక్కడ N2O5. ఓకేనా స్టూడెంట్స్? దీని ముందు ఎంత ఉంది? ఇక్కడ ఓన్లీ 1, దాన్ని మనం పవర్గా తీసుకున్నాం. క్లియర్ స్టూడెంట్స్? క్లియర్? N2O5, this is the power. Now this bracket is the concentration. Now this is the reactant. Power, concentration, reactant. Clear? Is it clear? ఇప్పుడు దీన్ని చూసుకుంటూ మనం డెఫినేషన్ చెప్దాం. ఇక్కడ ఏమంటున్నాడు? the sum of the powers of concentration terms of the reactant in rate equation is called order of reaction. Simple, very simple. The sum of the powers of the concentration terms of the reactant in rate equation is called order of reaction. Simple. This is the power, this is the concentration, this is the reactant. Is it clear? That's it, finish. The sum of powers of concentration terms of the reactant in the rate equation is called order of reaction. This is over. Next,
differences between molecularity and order. This is very simple. Okay students, so molecularity it is determined theoretically, order it is determined experimentally. Simple, determined theoretically and determined experimentally. And next one, it can have integer values only, and it can have fractional values also. Clear? And next, it is applicable only to elementary reaction, and it is applicable to elementary and complex reactions. So these three differences is very important, you write this one. Clear? So కానీ ఆర్డర్ ది మాలిక్యులారిటీకి ఆర్డర్కు రాయకండి. ఓకేనా స్టూడెంట్స్? దట్స్ ఇట్, ఫినిష్. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమన్నాడు ఇక్కడ, నేమ్ 1 బైమాలిక్యులర్ అండ్ 1 ట్రైమాలిక్యులర్ గ్యాసెస్ రియాక్షన్ అన్నాడు. అంటే బైమాలిక్యులర్ రియాక్షన్, ట్రైమాలిక్యులర్ రియాక్షన్కు ఎగ్జాంపుల్స్ రాయండి అంతే. క్లియర్ స్టూడెంట్స్? సో నా డిసోసియేషన్ ఆఫ్ హెచ్ఐ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు దిస్ ఈజ్ హైడ్రోజన్ అయోడైడ్ and now this one S2 plus I2 2HI అంటే ఇక్కడ ముందు ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి, సో ముందు ఉన్న నెంబర్ ఎంత 2, so the molecularity is 2. That's simple, the molecularity is 2. So this is called bimolecular means 2, bimolecular reaction. Dissociation of HI means 2HI gives S2 plus I2, simple reaction, finish. And next, trimolecular reaction, the reaction between NO and O2, NO plus O2, clear, and it forms 2NO2, clear. And in this 2 and plus 1, the molecularity is 3. This is 2 nitric oxides and 1 oxygen, 2 plus 1 equal to 3, finish. That's it. So this is the trimolecular reaction, the reaction between NO and O2. So the molecularity is 3. Simple students, this is over. So once again మళ్ళీ చూద్దాం. మాలిక్యులారిటీ అంటే ఏంటి ఇక్కడ, the number of atoms, ions or molecules participating in rate determining step of reaction is called molecularity. And next one, order means the sum of the powers of the concentration terms of reactant in rate equation is called order of reactions. So now you write the molecularity and order differences. Clear students? So now this is the theoretically and now this is experimentally. And now this one integral values and this one fractional values also. And next one, it is applicable only to elementary reaction, it is applicable elementary and complex reactions. And write two examples, 2HI and it gives S2 plus I2. Dissociation ante enti kada, just breaking. Clear students? That's it. Next, the reaction between NO and O2, 2NO plus O2, 2NO2. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది 2, ఇది plus 1, 2 plus 1, the molecularity equal to 3, and only 2, the molecularity equal to 2. Finish students? So ఇది మీరు రాయాల్సిన అవసరం లేదు, సో ఇది రాస్తే సరిపోతుంది. ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. క్లియర్? ఇవి రెండు ఏమీ అవసరం లేదు, ఇవి మాత్రం అవసరం స్టూడెంట్స్. ఓకే, సో మీరు యాజ్ ఇట్ ఈస్గా రాయండి స్టూడెంట్స్, కంపల్సరీ 4 మార్క్స్ వస్తాయి. క్లియర్? ఇంతకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. క్లియర్ స్టూడెంట్స్? ఇస్ ఇట్ క్లియర్? స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా స్టూడెంట్స్? డన్ స్టూడెంట్స్. The next question, what are galvanic cell? Explain the working of galvanic cell with a neat sketch taking Daniell cell as example. Okay students, so మళ్ళీ ఒకసారి చూడండి క్వశ్చన్ ఇక్కడ. What are galvanic cell? Explain the working of a galvanic cell with a neat sketch taking Daniell cell as example. అయితే ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్, గాల్వానిక్ సెల్ ఏంటి, డేనియల్ సెల్ ఏంటి? గాల్వానిక్ సెల్, డేనియల్ సెల్ రెండు ఒకటే. ఓకేనా స్టూడెంట్స్? సో ఆ రెండు ఒకటే, సో కాబట్టి డోంట్ కన్ఫ్యూజ్. క్లియర్ స్టూడెంట్స్? సో ఇది మరి మనకి ఎలక్ట్రోకెమిస్ట్రీ ఉన్నటువంటి చాప్టర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇక్కడ చాలా సింపుల్గా ఉంటుంది, ఒకసారి మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా స్టూడెంట్స్? చాలా సింపుల్ అంటే చాలా సింపుల్ ఆన్సర్. మనము ఈ ఫిగర్ చూసుకుంటూ మనము ఆన్సర్ రాసేయచ్చు. ఓకేనా స్టూడెంట్స్? సో ఇప్పుడు ఒకసారి చూద్దాం.
వాట్ అబౌట్ ద గాల్వానిక్ సెల్? అసలు గాల్వానిక్ సెల్ అంటే ఏంటి? క్లియర్ స్టూడెంట్స్? ఇక్కడ చూడండి, ఇక్కడ ద ఎలక్ట్రోకెమికల్ సెల్, ద ఎలక్ట్రోకెమికల్ సెల్. గాల్వానిక్ సెల్ అంటే ఏంటి? ద ఎలక్ట్రోకెమికల్ సెల్ which converts chemical energy into electrical energy. Clear? Which converts chemical energy into electrical energy. కెమికల్ ఎనర్జీ అనేను ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. బై స్పాంటేనియస్ రెడాక్స్ రియాక్షన్ ఇస్ కాల్డ్ గాల్వానిక్ సెల్. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ స్పాంటేనియస్ అన్నది కంపల్సరీ మీరు ఎగ్జామ్లో రాయాలి. స్పాంటేనియస్ రెడాక్స్ రియాక్షన్ అంటే ఏంటి? స్పాంటేనియస్గా జరుగుతుంది అంతే. ఓకేనా? స్పాంటేనియస్గా జరిగేటువంటి రియాక్షన్ను గాల్వానిక్ సెల్ అంటాం. ఒకసారి మళ్ళీ చూద్దాం. ద ఎలక్ట్రోకెమికల్ సెల్, the electrochemical cell which converts chemical energy into electrical energy, which converts chemical energy into electrical energy. Clear? By spontaneous redox reaction, by spontaneous redox reaction is called galvanic cell. Clear students? ఇది ఒక ఎలక్ట్రోకెమికల్ సెల్ అంట. అది ఏం చేస్తుందంట? కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఎలా కన్వర్ట్ చేస్తుంది మరి? రెడాక్స్ రియాక్షన్, బై స్పాంటేనియస్ రెడాక్స్ రియాక్షన్ ఇస్ గాల్వానిక్ సెల్. క్లియర్ స్టూడెంట్స్? దాట్స్ ఇట్. మళ్ళీ ఒకసారి డెఫినేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఇది 2 మార్క్స్ లో కూడా రావచ్చు, ఓన్లీ గాల్వానిక్ సెల్ డెఫినేషన్. సో ద ఎలక్ట్రోకెమికల్ సెల్ విచ్ కన్వర్ట్స్ కెమికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ బై స్పాంటేనియస్ రెడాక్స్ రియాక్షన్ ఇస్ కాల్డ్ galvanic cell. Is it clear? That's it. Over. Now the example is the Daniell cell. Example ఏంటమ్మా ఇక్కడ? Daniell cell. Clear? ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ కన్స్ట్రక్షన్, ఫస్ట్ వన్ ఏంటి? కన్స్ట్రక్షన్. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్ చూద్దాం. ఈ డయాగ్రామ్ నుండి మనం డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. క్లియర్? ఇక్కడ ఫస్ట్ చూడండి, ఇక్కడ మనం ఏదైతే రాష్ట్రమో అదే ఉంటుంది ఇక్కడ. దిస్ ఈస్ ద లెఫ్ట్ హ్యాండ్ హాఫ్ సెల్ అండ్ దిస్ ఈస్ ద రైట్ హ్యాండ్ హాఫ్ సెల్. క్లియర్? ఫస్ట్ వన్, this is the left hand half cell and this is the right hand half cell. Clear students? ఇప్పుడు ఇక్కడ చూద్దాం. The left hand half cell is filled with zinc sulfate solution. The left hand half cell is filled with zinc sulfate solution. చూడండి, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ హాఫ్ సెల్ అనేటువంటిది జింక్ సల్ఫేట్ సొల్యూషన్ తోటి ఫిల్ అయి ఉంది. దిస్ ఇస్ ద ఫస్ట్ లైన్. క్లియర్? అండ్ జింక్ రాడ్ ఈస్ డిప్డ్ ఇంటూ ఇట్. జింక్ రాడ్ అనేటువంటిది దీని లోపల డిప్ చేయడం జరిగింది. జింక్ రాడ్ అనేటువంటిది ఏంటి? ఇక్కడ డిప్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ అండ్ జింక్ రాడ్ ఈస్ డిప్డ్ ఇంటూ ఇట్. ఇట్ ఈస్ కాల్డ్ జింక్ ఎలక్ట్రోడ్. దీన్ని ఏమంటాం? జింక్ ఎలక్ట్రోడ్. ఇట్ ఈస్ కాల్డ్ జింక్ ఎలక్ట్రోడ్. ఇస్ ఇట్ క్లియర్? అండ్ ఇట్ యాక్ట్స్ యాజ్ యానోడ్. ఇది దేనిగా పనిచేస్తుంది? యానోడ్ గా పనిచేస్తుంది. క్లియర్? ద ఫస్ట్ 2 lines ఈజ్ ఓవర్. ఇస్ ఇట్ క్లియర్ స్టూడెంట్స్? The left hand half cell is filled with zinc sulfate solution. The left hand half cell is filled with zinc sulfate solution and zinc rod is dipped into it. And it acts as anode. Simple. Clear? అర్థమైందా స్టూడెంట్స్? అంటే తెలుగులో కనుక చూస్తే లెఫ్ట్ హ్యాండ్ హాఫ్ సెల్ అనేటువంటిది జింక్ సల్ఫేట్ సొల్యూషన్స్ తోటి నిండి ఉంది. దీని లోపల జింక్ రాడ్ను డిప్ చేయడం జరిగింది. డిప్ అంటే ముంచడం జరిగింది. ఇజ్ ఇట్ క్లియర్? ఇది యానోడ్ గా పనిచేస్తుంది. దాట్స్ ఇట్. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ మరి లెఫ్ట్ హ్యాండ్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ వన్ రైట్ హ్యాండ్. ద రైట్ హ్యాండ్ హాఫ్ సెల్ ఈజ్ ఫిల్డ్ విత్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. The right hand half cell is filled with copper sulfate solution. Is it clear? Clear? You see this one. The right hand half cell is filled with copper sulfate solution and copper rod is dipped into it. Clear? You see in this one. And a copper rod is dipped into it. It is called copper electrode. And it acts as cathode. Simple. Clear? The right hand half cell is filled with copper sulfate solution and the copper rod is dipped into it and this is acts as what? Cathode. Simple. అంటే రైట్ హ్యాండ్ హాఫ్ సెల్ అనేటువంటిది కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ తో నిండి ఉంది. క్లియర్?
అండ్ కాపర్ రాడ్ ఈస్ డిప్డ్ ఇంటూ ఇట్, అంటే కాపర్ రాడ్ అనేటువంటి దీని లోపల డిప్ చేయబడి ఉంది, అంటే ముంచడం జరిగింది. నెక్స్ట్ ఏమంటుంది ఇక్కడ, ఇట్ ఈస్ కాల్డ్ కాపర్ ఎలక్ట్రోడ్ అండ్ ఇట్ యాక్ట్స్ యాజ్ cathode and it acts as cathode. Is it clear? That's it, finish. So now this is over. Next, the two half cells are connected externally through a voltmeter. ఎక్స్టర్నల్ గా కనెక్ట్ అయి ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవి రెండు, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఎక్స్టర్నల్ గా కనెక్ట్ అయి ఉన్నటువంటి వైర్ ఇది. క్లియర్? ఇక్కడ ఏం చెప్తున్నారు, ద టూ హాఫ్ సెల్స్, ఇదొక హాఫ్ సెల్, ఇదొక హాఫ్ సెల్, ఇవి రెండు కూడా ఎక్స్టర్నల్ గా కనెక్ట్ అయి ఉన్నాయి. మరి ఇంటర్నల్ గా ఏ విధంగా కనెక్ట్ అయి ఉన్నాయి, సాల్ట్ బ్రిడ్జ్ తోటి కనెక్ట్ అయి ఉన్నాయి. అంతే సింపుల్ గా. మీరు సాల్ట్ బ్రిడ్జ్ ఇదంతా మీకు డోంట్ గో టు డెప్త్. క్లియర్ స్టూడెంట్స్? ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ ద టూ హాఫ్ సెల్స్ ఆర్ కనెక్టెడ్ ఎక్స్టర్నల్లీ through a voltmeter and internally connected to each other by a salt bridge. అంటే ఎక్స్టర్నల్ గా వోల్టామీటర్ తోటి కనెక్ట్ అయి ఉంది, ఇంటర్నల్ గా సాల్ట్ బ్రిడ్జ్ తోటి కనెక్ట్ అయింది. దట్స్ ఇట్. నౌ దిస్ ఇస్ ద కన్స్ట్రక్షన్. సో కన్స్ట్రక్షన్ ఈజ్ ఓవర్. ఇస్ ఇట్ క్లియర్ స్టూడెంట్స్? ఏమంటున్నాం ఇక్కడ, ద టూ హాఫ్ సెల్స్ అనేటువంటివి ఎక్స్టర్నల్ గా కనెక్ట్ అయి ఉన్నాయి త్రూ ఏ వోల్టామీటర్ అండ్ ఇంటర్నల్ గా కనెక్ట్ అయి ఉన్నటువంటి ఏంటి, through a salt bridge. Clear students? That's it. Now the working. What? Working in Danielson. Clear students? ఇక్కడ మీరు ఏ విధంగా కన్ఫ్యూజ్ అవ్వద్దు, చాలా సింపుల్ రియాక్షన్స్. జింక్ తీసుకోండి. జింక్, it loses 2 electrons clearly. Zinc, it loses 2 electrons, then it forms Zn plus 2 plus 2 electrons. Zinc, it loses 2 electrons, then it forms Zn plus 2 electrons. Clear? Next, Cu plus 2, it gains 2 electrons and it forms Cu. First మీరు ఈ రియాక్షన్స్ నేర్చుకోండి. Cu plus 2 అంటే ఆల్రెడీ ఇక్కడ ఎలక్ట్రాన్స్ లాస్ అయి ఉన్నాయి, సో 2 ఎలక్ట్రాన్స్ తీసుకొని Cu ఫామ్ అయింది. మరి ఇక్కడ మనం పక్కకి ఇక్కడ చూస్తే ఆక్సిడేషన్, రిడక్షన్ అని ఉంది. వాట్ ఇస్ దిస్ వన్? ఆక్సిడేషన్ మీన్స్ వాట్? లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. రిడక్షన్ మీన్స్ వాట్? గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. క్లియర్ స్టూడెంట్స్? ఆక్సిడేషన్ మీన్స్ వాట్? లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. రిడక్షన్ మీన్స్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. క్లియర్? ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఆక్సిడేషన్ Zn plus 2 ఎలక్ట్రాన్స్. అంటే జింక్ అనేటువంటిది ఎస్ మీన్స్ వాట్? సాలిడ్ స్టేట్ లో ఉంది. Zn plus 2 ఎలక్ట్రాన్స్ ఫామ్ చేసింది. నెక్స్ట్ రిడక్షన్ లో Cu plus 2 గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అని చెప్పినాం కదా. రిడక్షన్ మీన్స్ వాట్? Cu plus 2, it gains 2 electrons and it forms Cu. Now the overall cell reaction. ఇక్కడ ఏం జరిగిందమ్మా అంటే ఈ 2 ఎలక్ట్రాన్స్ రెండు క్యాన్సిల్ చేయండి. 2 ఎలక్ట్రాన్స్ రెండు క్యాన్సిల్ చేయండి. లెఫ్ట్ ఉన్నది లెఫ్ట్కి రాయండి, రైట్ ఉన్నది రైట్కి రాయండి. స్టూడెంట్స్ ఓకే? లెఫ్ట్ ఉన్నది లెఫ్ట్కి రాయండి, రైట్ ఉన్నది రైట్కి రాయండి. సో Zn సాలిడ్ యాజ్ ఇట్ ఈస్ రాయండి, Cu plus 2 యాజ్ ఇట్ ఈస్ రాయండి. అక్వియస్, Aq మీన్స్ అక్వియస్. Zn plus 2 మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ రాయండి. అండ్ నెక్స్ట్ Cu సాలిడ్ అనేటువంటిది యాజ్ ఇట్ ఈస్ గా రాసేయండి. క్లియర్ స్టూడెంట్స్? దట్స్ ఇట్. ఎనీ డౌట్ ఇన్ దిస్ వన్? సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఓవరాల్ సెల్ రియాక్షన్ అంటే ఇది ఆక్సిడేషన్, ఇది రిడక్షన్. మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఆక్సిడేషన్ అనగానే యానోడ్, రిడక్షన్ అనగానే కాథోడ్ అనేటువంటిది ఎలా గుర్తుంచుకోవాలంటే జస్ట్ జనరల్ లాజిక్. ఆక్సిడేషన్ OA, సో ఆక్సిడేషన్ యానోడ్. ఇంకా రిడక్షన్ అనేటువంటి క్యాథోడ్. ఆక్సిడేషన్ రాగానే అదే వాయిస్లో మనకు యానోడ్ వస్తుంది కాబట్టి ఆక్సిడేషన్ అండ్ యానోడ్. నెక్స్ట్ రిడక్షన్ అనేటువంటిది క్యాథోడ్ అని గుర్తుంచుకోండి. క్లియర్? డోంట్ కన్ఫ్యూజ్. క్లియర్ స్టూడెంట్స్? ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. అండ్ నెక్స్ట్ ఓవరాల్ సెల్ రియాక్షన్ ఏం చేసినాం? సమ్ ఆఫ్ దీస్ 2 హాఫ్ సెల్ రియాక్షన్స్ రాస్తే రాయండి, లేకపోతే లేదు. క్లియర్ స్టూడెంట్స్? మళ్ళీ ఒకసారి చూడండి. Zn plus 2 ఎలక్ట్రాన్స్ ఫామ్ అయింది. Cu plus 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసి Cu ఫామ్ అయింది. ఆ తర్వాత ఓవరాల్ రియాక్షన్ లెఫ్ట్కి రాయండి, రైట్కి రాయండి. ఓకేనా స్టూడెంట్? సో నా ద గాల్వానిక్ సెల్ ఈస్ ఓవర్. సో మళ్ళీ ఒక్కసారి చిన్నగా రివిజన్ చేసుకుందాం. ఓకే? సో వాట్ అబౌట్ ద గాల్వానిక్ సెల్? సింపుల్. దట్ ఈస్ ద ఎలక్ట్రోకెమికల్ సెల్, which converts chemical energy into electrical energy.
కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఎలా? బై స్పాంటేనియస్ రిడాక్స్ రియాక్షన్ ఈస్ కాల్డ్ గాల్వానిక్ సెల్. ఈస్ కాల్డ్ గాల్వానిక్ సెల్. దాన్ని ఏమంటాం? గాల్వానిక్ సెల్ అంటాం. మరి ఎగ్జాంపుల్ ఏంటి? డేనియల్ సెల్. ఎగ్జాంపుల్ ఏంటి? డేనియల్ సెల్. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్, సేమ్ యాజ్ ఇట్ ఈస్, ద లెఫ్ట్ హ్యాండ్ హాఫ్ సెల్ ఈస్ ఫిల్డ్ విత్ జింక్ సల్ఫేట్ సొల్యూషన్. The left hand half cell is filled with zinc sulfate solution, and zinc rod is dipped into it. Clear? And it acts as anode. Clear students? Next, right hand half cell is filled with copper sulfate solution. Clear? Right hand half cell is filled with copper sulfate solution. Clear? And copper rod is dipped into it. Copper rod is dipped into it. Clear? And it acts as cathode. It acts as cathode. Clear? That's it. Finish. Next, the two half cells are connected externally through a voltmeter and internally connected to each other by salt bridge. Internally connect dento aindi salt bridge. Clear? And next one, working in Daniell cell. So first round, oxidation reduction. Zinc, it forms Zn plus 2 electrons. And next, Cu plus 2, it gains 2 electrons and it forms Cu. And overall cell reaction, you write that one. Left రాయండి, right రాయండి. సో డయాగ్రామ్ నీట్గా డ్రా చేసి మీరు ఎగ్జామ్లో రాసేయండి. చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ డయాగ్రామ్ చూసి మీరు ఆన్సర్ను రాయొచ్చు స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? సో ద గాల్వానిక్ సెల్ ఈజ్ కంప్లీట్లీ ఓవర్. సో మనం ఈ వీడియోలో మాలిక్యులారిటీ ఆఫ్ రియాక్షన్ అండ్ గాల్వానిక్ సెల్ అనేటువంటి చెప్పడం జరిగింది. సో కంపల్సరీ ఈ రెండు కలిపి 8 మార్క్స్ క్వశ్చన్ అనేటువంటిది రావచ్చు. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది ఎగ్జామ్లో వచ్చింది స్టూడెంట్స్. సో కాబట్టి కంపల్సరీగా మీరు చదివి వెళ్ళండి ఎగ్జామ్కు. మళ్ళీ మీరు ఒక పని చేయండి, ఇక్కడ ఏదైతే మనం స్క్రీన్ షాట్ తీసినామో ఇదే ఆన్సర్ మీరు రాస్తే సరిపోతుంది. మీరు ఎక్స్ట్రా ఏమీ రాయకండి, ఇది రాస్తే సరిపోతుంది స్టూడెంట్స్. డయాగ్రామ్ కంపల్సరీ ఉండాలి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? సో ద galvanic cell is over and molecularity is over students. Clear students? So students, మీరు ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అండ్ ప్లస్ కామెంట్ చేసి మీకు ఏ క్వశ్చన్ ఆన్సర్స్ మీకు కావాలి, ఏవి మీకు హార్డ్ ఉన్నాయని అన్నది మీరు కామెంట్లో చెప్తే కంపల్సరీ మనం వాటిని వీడియో చేయడానికి ట్రై చేద్దాం స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. బాయ్ స్టూడెంట్స్.